హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జ్ఞాన్షీస్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. లాస్ట్ వీడియోలో అయితే వినాయక చవితి రోజు వీడియో అయితే చూసారు కదా. ఈ వీడియో అయితే వినాయక చవితి నెక్స్ట్ 2 days వీడియో ఇది. ఇంకా నిమజ్జనం కూడా ఇదే వీడియోలో యాడ్ చేశాను నేను. మేమైతే గణేషుని ఇంట్లో 3 days వరకే పూజ చేసుకున్నాం. 3 days తర్వాత 4th day అయితే నిమజ్జనం చేశాము. అందుకే Day 2, Day 3 ఇంకా నిమజ్జనం 3 days వీడియో అంటే షార్ట్గా క్యాప్చర్ చేశాను నేను వీడియోస్. ఆ 3 కలిపి 1 వీడియో అప్లోడ్ చేస్తున్నాను నేను. వీడియో అయితే ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు అయితే నేను గణేశుడికి అయితే పూలదండ కుడుతున్నాను. బయటికి వెళ్ళడానికి కుదరక నేనైతే ఇంట్లో కుల్లా పూలు ఉన్నాయి, చామంతి పూలు, వాటితో అయితే గణేశునికి అయితే చిన్న మాలలాగా చిన్న దండలాగా అయితే గణేశునికి పూలమాల కడుతున్నాను నేను. మా గణేశుడు అయితే చాలా పెద్ద విగ్రహం అయితే కాదు కదా, చిన్న గణేశుడు కదా, అందుకే కొన్ని పూలతోటి అయితే పూలదండ సరిపోతుంది. అందుకే నేను ఇంట్లోనే పూలదండ అయితే కుడుతున్నాను. బయటికి వెళ్ళి తీసుకొస్తుండే పూలమాల చామంతి పూలతోటి ఇంట్లో కుడుతున్నాను. ఇంకొక విషయం ఏంటంటే మా గణేశుని గురించి ఆ విగ్రహం తెచ్చేటప్పుడు జరిగిన చిన్న గొడవ, అంటే మామూలుకి సన్నీకి మధ్య జరిగిన ఇన్సిడెంట్ అయితే ఈ వీడియోలో ఇప్పుడు షేర్ చేసుకుంటాను నేను మీతో. ఏంటంటే సన్నీకి ఏమో ఒకలాగా కావాలని, అమ్ములేమో ఒకలాగా కావాలని. అదేంటంటే సన్నీకేమో శివుడిలాగా కావాలి, నాకు శివుడు కావాలి, నాకు శివయ్య అంటే ఇష్టం అనేసి సన్నీ. అమ్ములేమో లేదు నాకు కృష్ణుడిలాగా కావాలి విగ్రహం, నాకు కృష్ణుడు కావాలి అనేమో అమ్ములు. ఇక ఫైనల్గా అయితే కృష్ణుడు అయితే ఎక్కడ దొరకలేదు, మాకు ఎక్కడ కనిపించలేదు ఫస్ట్ అయితే. ఇంకో విషయం ఏంటంటే అమ్ములకైతే కృష్ణుడు అంటే ఎవరో తెలియదు ఇంత ముందు వరకు అయితే. ఎందుకంటే అన్ని దేవుళ్ళని అయితే గుర్తుపడుతుంది, కృష్ణుడి గురించి అయితే అంత తెలియదు తనకి. లాస్ట్ టైం అయితే కృష్ణ గోపిక గెటప్ వేశారు కదా వీళ్ళు, ఆ రోజు నుంచి అయితే కృష్ణుడు దేవుడు అని చెప్పేసి అప్పటి నుంచి ఆ దేవుడు అంటే నాకు ఇష్టం, కృష్ణుడు అంటే నాకు ఇష్టం అని చెప్పేసి నాకు కృష్ణుడిది కావాలి విగ్రహం, గణేశుడు కృష్ణుడు లాంటి గణేశుడు కావాలి విగ్రహం అని చెప్పేసి ఆ రోజు విగ్రహం అదే కావాలని చెప్పేసి స్టార్ట్ చేసింది లొల్లి. కానీ మాకు కనిపించలేదు. సన్నీ ఏమో నాకు శివయ్యనే కావాలని సన్నీ. వీళ్ళిద్దరి మధ్యలో నేను ఒకటి ఏమనుకున్నా అంటే, ఇద్దరు గొడవ పడుతున్నారు కదా, ఇద్దరికి డిఫరెంట్ విగ్రహం కావాలని చెప్పేసి నేనేమనుకున్నా, మీరిద్దరిది ఏమొద్దు, నేను ఒక విగ్రహం సెలెక్ట్ చేసుకుంటా, అదే తీసుకొని పోదాం, మీ ఇద్దరు వద్దని చెప్పేసి నేను ఇట్లా అన్నానో లేదో వీళ్ళిద్దరు ఫేసులు అయితే మాడిపోయినాయి, ఇద్దరు ఫేసులు చేంజ్ అయిపోయినాయి. ఇద్దరు అయితే చాలా ఫీల్ అయిపోయారు నేను అట్లా అనగానే. మేము ఇంక పోనీలే అని చెప్పేసి చూస్తూ ఉండగానే ఒక షాప్లో అయితే మాకు శివుడు లాగా ఉన్న విగ్రహం అయితే కనిపించింది. ఇంకా సన్నీ ఫిక్స్ అయిపోయింది దీన్ని తీసుకోవాల్సిందే ఈరోజు అని. కృష్ణుడి లాగా ఉన్న విగ్రహం మాత్రం ఎక్కడ కనిపించట్లేదు. అమ్ములేమో లేదు అన్నయ్య ఇక్కడ తీసుకుంటే నాకు తీసుకోవాల్సిందే కృష్ణుడు లాంటిది అని చెప్పేసి అమ్ములు. కానీ మాకు ఎక్కడ కనిపించలేదు అని చెప్పేసి అమ్ముల్ని అయితే నువ్వు చూపిస్తే నీకు కూడా తీసుకుంటాం కృష్ణుడు లాంటిది, అన్నయ్యకైతే శివుడు లాగా కావాలన్నాడుగా కనిపించింది, అది తీసుకున్నా, నువ్వు కూడా ఎక్కడైనా కనిపిస్తే చెప్పు అని చెప్పేసి అమ్ములు చెప్తే ఎక్కడ కనిపించలేదు. కొంచెం అలిగింది, కానీ కొద్దిసేపటి తర్వాత కొంచెం కన్విన్స్ చేస్తే ఆమె కావాల్సిన వేరే ఏమో అడిగింది, అవి కొనిస్తే కూల్ అయిపోయింది. ఇంకా విగ్రహం గురించి అయితే మర్చిపోయింది. ఇక సన్నీ అయితే హ్యాపీ, ఇంకా నాకు కావాల్సిన విగ్రహం తెచ్చుకున్నా, నేను నా శివయ్యని తీసుకొచ్చిన, నా శివయ్య లాగున్న గణేషుని తీసుకొచ్చుకున్నా నేను ఇంటికి అని చెప్పేసి ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యిండు సన్నీ. అమ్ములైతే ఇంకా ఆ రోజుకే అది వదిలేసిందంటే మర్చిపోయింది, ఆమెకు అంత గుర్తులేదు. ఇక ఆ రోజు వరకు అప్పటి వరకే లొల్లి పెట్టుకుంది, తర్వాత అయితే మర్చిపోయింది. డిస్కషన్ చూసి పక్కన ఉన్న వాళ్ళు కూడా అడుగుతున్నారు, ఇంతసేపు నుంచి చూస్తున్నారు, మీకు ఒక్క వినాయకుడు కూడా నచ్చట్లేదా అని చెప్పేసి. సన్నీ అంటే ఏమనుకుంటారు, మామూలుగా ఉండదు, తగ్గేలే. అమ్మల మరక జై బోలో గణేష్ మహారాజ్కి, జై బోలో గణేష్ మహారాజ్కి, జై బోలో గణేష్ మహారాజ్కి, జై బోలో గణేష్ మహారాజ్కి. చలో मेरे गली का
దాపటి పట్టుకుని కూడా పట్టుకో करता दुःख हरता वार्ता विक्री प्रेम कृपा जयाची చాలేసిగా గణేశుని పూలని అక్కడ పోతా బాటిల్స్ అమ్మ ఇంత పెద్ద పెద్ద వినాయకుడు ఆ బోట్లు వేసుకొని అక్కడ దాకా పోయేస్తారు. చూసుకో పో ఇక్కడ వరకు वाटर लेस चलो इधर से